హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మొన్న మీకు పత్తి వరి గురించే చూపించాను. అది కాక ఇంకొక పంట అయితే మా పొలంలో ఉంది. అదేంటో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నా వెనకైతే కనపడుతున్నాయి ఆల్రెడీ, అవి చూడండి. ఫ్రెండ్స్, ఆ పంట ఏంటంటే మామిడి చెట్లు, మ్యాంగో ట్రీస్. చూడండి, ఈ చెట్లు వచ్చేసి ఒక 50 చెట్లు దాకా ఉన్నాయి. 50 చెట్లు. వీటిలలో ఎక్కువ పల్లి చెట్లే మొత్తం. కొన్ని బెంగళూరు చెట్లు ఉన్నాయి, అవేమో ఎండిపోయినాయి. ఈ ఎండిపోయింది కదా, ఇది బెంగళూరు చెట్టు, ఇది ఎండిపోయింది. ఆ పక్కన ఉండేది అది బెంగళూరు చెట్టు. ఆ పెద్దగా ఉండేది, ఈ పెద్దగా కనిపించేది, ఇదేమో పల్లి చెట్టు. సో మన చెట్లు అయితే ఇప్పుడైతే ఫిబ్రవరి. సో మన చెట్లు అయితే ఇవన్నమాట. ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్లో మీకు ఆ లాస్ట్ దాకా, అక్కడి నుంచి ఇద్దండి మళ్ళీ సేమ్ తాటి చెట్టు దాకా. ఇది కూడా బెంగళూరు చెట్టు. అంటుకాయలు అంటుంటారు కదా, అయ్యే బెంగళూరు అంటుకాయలు. వీటిని రస్నాకి ఎక్కువ యూస్ చేస్తారు. కేజీ 12 రూపాయలు అట్లా ఉంటుంది రేపు ఇవి కాస్తే. అదే వీటికి హయ్యెస్ట్ రేటు. అక్కడ కనిపిస్తుంది చూడండి ఇంకో చెట్టు, ఇదైతే సపోటా చెట్టు. కాదండి, దాని దగ్గరికి వెళ్దాం. కింద ఏమాత్రం ఆదమర్చిన నాగరాజాలు ఉంటాయి. ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు, వేసేస్తుంది. ఇక మనకి వీడియోలు తీసే పని కూడా ఉండదు. ఇక అంత జాగ్రత్తగా ఉండాలి పొలంలో. చూడండి సపోటా చెట్లు. చెట్టు ఏమో కాస్తుంది. ఈ చెట్టు మీద అయితే ఎప్పుడు కాయ పండలేదు. పండిన కాయ నేను తినలేదు. ఎందుకంటే మన రాజాలు ఉంటారు, రాజాలు అంత ఛాన్స్ ఇయ్యరనమాట. మన రాజాలు అంటే ఎవరో కాదు, దొంగలు. చూడండి, ఈ జామాయిలు ఉంది కదా, ఇక్కడ మధ్యలో కరండాల, కానీ దాన్ని తీసేయడం జరిగింది. ఇంకా మన రాజాలు ఏంటంటే ఇలాగ జామాయిల్లో కూడా ఇలాగొచ్చి ఇటు నుంచి అలాగ వెళ్ళిపోతారనమాట. ఆ వెళ్ళే టైంలో ఇక్కడ కాయలు చూసి అట్లా రోజుకొకటి కోసేసి ఫైనల్గా దీన్నైతే ఖాళీ చేసేస్తారు. తీరా మనం వచ్చి చూస్తే ఏమీ ఉండవు. కాయ ముదిరినాక కోసుకొని తీసుకెళ్ళి పండేద్దామంటే ఇవేమో ఇంకా ముదరలేదు. ఇంకా కొంచెం లైట్ గ్రీన్గా ఉంది. దీనికి ఘాటు పెడితే, ఇలా ఘాటు పెడితే కొంచెం బాగా రెడ్గా ఉంటే మనం కోసుకెళ్ళి ఇంటి దగ్గర గాలి తగలకుండా పెట్టుకుంటే కొన్ని రోజులకైతే పండుతాయి. అలా లేకుండా గ్రీన్గా ఉంటే చండాలంగా ఉంటాయి. మన వాళ్ళు మన మార్కెట్లో అన్నీ ఇవే, ఈ గ్రీన్గా ఉండే వాటిని తీసుకెళ్ళి మందేసి కొంచెం పాకానికి రానిచ్చేసి దానికి కొంచెం స్ప్రేను లేకపోతే పౌడరు ఏదో ఒకటి వేసేసి మనకైతే ఇచ్చేస్తారు. అవి మనం హ్యాపీగా తింటాం. అలా ఇప్పుడే తినకండి, వీలైతే లైవ్లో వెళ్ళి తెచ్చుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రెండ్స్, మన మామిడి చెట్లు అయితే పూత అయితే పూయలేదు. ఇంకా జనవరి 15-18 తేదీలు కూడా వచ్చినాయి, అయినా కూడా చెట్లు అయితే ఇంకా పూయలేదు. ఎందుకు అనుకుంటున్నారా? మందు కొట్ల, అందుకని పూయలా. ఈ చెట్లు అయితే ఒక్కటి కూడా పూత అయితే పూయలేదు.
ఏదో 1-2 చెట్లు మొగ్గలైతే వేసాయి, మిగతా ఏవి కూడా పూయలే. ఎందుకు పూయలేదంటే మందు కొట్టల. మామూలుగా అయితే మీరు మామూలుగా కాయలు కొనుక్కుంటూ ఉంటారు కదా, దీని వెనక ఏం జరుగుతుందో మీకు తెలియదు, నేను చెప్తా వినండి. ఇప్పుడు దీని వెనక ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ చెట్లకి నేను ఒక్కసారి కూడా మందు కొట్టలే. ఇంకా అదే వేరే వాళ్ళకి దీన్ని తోటగానే అమ్మి ఉంటే ఈ టైంకి జనవరి 1 నుంచి ఇప్పటికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ మందు కొట్టేవాళ్ళు. 3 సార్లు కొట్టేవాళ్ళు. ఇప్పటి నుంచి మళ్ళీ పూత పూసినాక పూత పాడవకుండా ఒక కోటింగ్ కొడతారు. ఆ తర్వాత కొంచెం పూత ముదిరినాక పిండి వచ్చే టైంకి మళ్ళీ ఇంకొక కోటింగ్ కొడతారు. అది కొట్టాక మళ్ళీ పిందె సన్న నూక గింజ దగ్గర నుంచి బఠానీ గింజ వచ్చే టైంకి మళ్ళీ ఇంకొక కోటింగ్ కొడతారు. ఈ విధంగా ఓవరాల్గా 6 టైమ్స్ కొడతారు. ఇలా 6 టైమ్స్ కొట్టిన కాయలను అయితే మనం మార్కెట్లో హ్యాపీగా తింటాం. అది కూడా కాకుండా అవి కూడా చెట్టు మీదే పండవు. మళ్ళీ అవి కూడా కొంచెం కాయ పెద్దదయ్యి లోపల ముట్టి కట్టిందంటే చాలు, కోసుకెళ్ళడం, మందేసేయడం, పండిపోయినాయి అని చెప్పడం. స్వచ్ఛమైన చెట్టు మీద కాయలు తెచ్చాము, అస్సలు రిమార్కే లేదని చెప్తారు. అంతా అబద్ధం. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని మందులు తింటున్నారో తెలియకుండానే. ఇవన్నీ చెట్టు పీల్చుకొని తిరిగి మనకి ఎంతో కొంత తిరిగి రిటర్న్ అయితే ఇస్తుంది. అది ఖచ్చితంగా. అది మనం ఎవరు గుర్తించక తింటూ ఉంటాం. నేనైతే ఇప్పటికీ ఒక్కసారి కూడా మందు కొట్టలేదు. ఎందుకంటే ఇవి ఎక్కువ శాతం ఈ తోటలో కాయలన్నీ మా చుట్టాలకి, మాకే, మా ఇళ్ళ పక్కన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, బంధువులకి, వాళ్ళకే సరిపోతాయి. అందుకని కాసిన వరకు కాస్తాయి, లేకపోతే లేదు. మనకేం ఇబ్బంది ఏం లేదు. మనకి, మన ఫ్రెండ్స్కి, వాళ్ళకే సరిపోతాయి. అందుకని ఇంకా చూస్తూ మరి విషయాన్ని ఇయ్యలేం కదా. అందుకని చెప్పి ఎవరికి కూడా బయట వాళ్ళకి అమ్మినా ఇంట్లో వాళ్ళకైనా నో పెస్టిసైడ్స్, ప్యూర్ ఆర్గానిక్ 99%. సరే, వాళ్ళంతా మందులు కొడుతున్నారు, మీరేం కొట్టకుండా ఎట్లా, మీకు ఆదాయం ఎట్లాగని అంటారా? ఆదాయం గురించి అయితే దిగులేదు. మనం ఇన్ని మందులు కొట్టి ఒకరికి అమ్మితే అది నా దృష్టిలో అయితే చాలా పాపం అనిపించింది. అందుకని ఆదాయం లేకపోయినా అవే కాసిన వరకు కాస్తాయి, లేదంటే లేదు. అంతా ప్రకృతి వ్యవసాయం. ఇంకో 1 ఇయర్లో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ఇప్పుడు టాంచే కాదు, చాలా రోజుల నుంచి మనకైతే ఈ ఇంగ్లీష్ మందులు అంటారు, ఏమంటారు వాటిని, అవైతే అసలు వేయడం లేదు. ఈ పొలం కొన్నప్పటి నుంచే మేమైతే అలాంటివి ఏం వాడలేదు. ఎక్కువ శాతం మేము ఎరువునైతే వేస్తుంటాము. అంటే పంట అయిపోయినాక ఎరువు ఉంటుంది, బర్రెల పేడ ఎరువు అంటారు. ఈ ఎరువు అయితే తీసుకొచ్చి చెట్లకి, అక్కడ వేసిండే వరికి, ఆ పత్తికి, వీటన్నిటికీ ముందుగానే దుక్కిలో వేసేస్తాము. దుక్కిలో వేస్తే కొంచెం బాగా శక్తినైతే ఇస్తాయి. వీటికి కూడా మొన్న ఎండల్లో ఎరువే వేసాను. ఎక్కడ ఒక్క చెట్టు కూడా పూత అనేదే రాలేదు ఈసారి. అసలు తినేదానికన్నా వస్తాయో రావో. సరేలే, వాటికి ఓపిక ఉండాలి కదా కాయడానికి. వాటికి ఓపిక లేకుండా మందులు కొట్టి బలవంతంగా కాపీయడమే. వాటికి వాతావరణం అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా కాస్తాయి, లేకపోతే కాయవు. అలాంటప్పుడు వదిలేయాలి చెట్లని. అంతేగాని వాటిని బలవంతం చేసి వాటికి భయంకరమైన మందులు కొట్టి వేడి రప్పించి చెట్టు ఉడికెత్తిపోయి అప్పుడు పూత వస్తుంది. చూడండి ఎంత పని వాటికి.
ఏమైనా పొలంలో పని చేసేదానికంటే పొలంలో తిరిగితేనే పెద్ద ఎక్సర్సైజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, ఆ చివరి నుంచి ఇక్కడ దాకా వచ్చా, ఈ గడ్డల్లో ఇక్కడ దాకా వచ్చాకే లైట్గా అలిపి వచ్చినట్టుగా ఉంది. అదే పని చేసేదైతే ఒక దగ్గరే నిలబడి ఎంత పని చేసినా కూడా ఏమనిపిలా. ఈ గడ్డల్లో నడిచాలకే అడుకొచ్చినట్టుగా ఉంది. ఇది చూడండి, టేకు చెట్టు ఎంత బాగా ఫ్రెష్గా ఎంత బాగుందో. ఇదనమాట దానికి కారణం. ఇక్కడ మొలవడానికి ఇదిగో ఇదనమాట దాని తల్లి. దాని విత్తనాలు రాలి ఇక్కడ పడి ఫ్రెష్గా దానికి ఆహ్లాదంగా ఉంది. చూడండి ఎంత హాయిగా పెరిగిందో. ఈ మధ్య భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు పొలంలోకి రాలేదు. పొలంలోకి వచ్చి చూస్తే ఎవడో కానీ ఉడాల నాయాలు ఈ సపోటా చెట్టు కాయలు మొత్తం కోసేసాడు. మంచి మంచి కాయలన్నీ కోసేసి చిన్న చిన్న కాయలు ఉండిచ్చారు. ఎవడ కోసాడైంది ఇంకా తెలియలే. చూడండి, ఇది కాయ కోసిన మిగిలిన రిమైనింగ్. ఇంకా ఇదండి, ఇదొకటి. ఇది ఈ లోపల ఇక్కడ అక్కడ చూడండి పెద్ద పెద్ద కాయలు. ఈ తొడయాలు చూస్తేనే తెలిసిపోతుంది అవి ఎంత పెద్ద కాయలు అనేది. ఇవన్నీ కోసుకోపోయాడు. వాడికి కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేదు వాడికి. ఇవి తడికిలు స్టార్టింగ్ రావడమే నాకు ఇది కనపడింది. చూసి భలే బాధేసింది. మా పిల్లోడి కోసం ఆ కాయలు పండినప్పుడు కోసుకెళ్దాం అనుకుంటున్నా. వాడు ఎవడో ఉడాల నాయలు అన్నీ కోసుకోపోయాడు. వాడిని ఏం చేయాలండి? ఫ్రెండ్స్, ఆ చివరి నుంచి అయితే ఈ చివరికి వచ్చేసాను. ఇక్కడంతా నిమ్ముగా ఉంది. పైపులు లీక్ అయినాయి. అవతలకు పోవాలంటే పైపులు లీక్ అయ్యి అవతలకు పోవాలి. ఇక్కడ ఏందో కదులాడుతుంది, ఏం లేదులే. ఇదైతే మన బోర్ పాయింట్ ఇదే. ఇక్కడి నుంచి నీళ్ళు సప్లై, ఇంకా మొత్తానికి సప్లై ఇక్కడి నుంచే. ఇక్కడ నుంచి అక్కడ దాకా, ఆ తాడి చెట్ల దాకా, ఇటు సైడ్ మామిడి చెట్లు, ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఇదే సప్లై. ఆ చివరి దాకా వెళ్ళాల. ఇక్కడ కైలు అవతల ముందేసిన పత్తి, ఇది వచ్చి వెనకేసిన పత్తి. వీటన్నిటికీ నీళ్ళు సప్లై ఇదే. చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో, బోర్ తోటి జాగ్రత్తగా వాడాలి. చిన్నగా అవతలకు పోదాం.
అండ్ ఇదైతే అరటి చెట్టు. ఎప్పుడన్నా పొలంలోకి ఫ్యామిలీతో వచ్చినప్పుడు అటాక్ భోజనం చేయాలనిపిస్తే వనభోజనం చేయాల్సినప్పుడు ఒక ఆకు కోసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఒక పెద్ద చెట్టు, దానికి ఇంకొక పిలక కూడా వచ్చింది. రేపు ఈ పిలకలే ప్రకృతి వ్యవసాయానికి 5 అంచెల పద్ధతిలో వాటినే వేయాలి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. మామిడి పళ్ళు అయితే ఎలాగ వస్తాయో చెప్పాను. మీరు కనుక మామిడికాయలు తినాలనిపిస్తే డైరెక్ట్గా చెట్టు దగ్గరికే వెళ్ళండి. లేదంటే ఇలా ఎవరైనా ఆర్గానిక్గా పండిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఎక్స్ట్రా అయినా డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. మామూలుగా మార్కెట్లో రేట్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా అయినా ఇచ్చి కొనండి. ఎందుకంటే పాపం వాళ్ళు దిగుబడి కోసం అనేక మందులు పడతారు, వాళ్ళకి దిగుబడి వస్తుంది. అందుకని ₹1 తక్కువైనా కానీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ ఆర్గానిక్ వాళ్ళు ఆ విధంగా ఏముండదు కాబట్టి వాళ్ళకి దిగుబడి అనేది అంత రాదు, చాలా తక్కువ వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి రేటు కూడా తక్కువగా ఉంటే వాళ్ళకి ఆదాయం అనేది పెద్ద ఏమి ఉండదు. సో అందుకని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆర్గానిక్ వేలో పండిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, మీకు నచ్చిన రేట్లో కొనుక్కోండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా పొలంలో ఏమేమి చేస్తానో, ఎలా చేస్తానో, ఎంత కష్టపడుతుంటామో, ఒక రైతు ఎలా కష్టపడుతుంటాడో, ఇబ్బందులు ఎలా ఉంటాయో అన్నీ మీకు సీన్ టు సీన్ ఎప్పటికప్పుడు చెప్తా, వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.